ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొరేల్ దెబ్బతినున్నారు. 11 సీట్లకు పరిమితం కావడం అసలు వాళ్ళ జీవితంలో ఊహించలేదు. ఓడినా ఏ 70 60 అన్న వస్తాయి అనుకున్నారు. అట్లాంటి స్టేజీ నుంచి ఇప్పుడు క్రమంగా వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళని అస్సలు ఊహించినటువంటి స్టేజ్లోకి తీసుకొచ్చింది. దాంతో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని ఎట్లా సెట్ చేయాలి అన్నటువంటి దాని మీదనే తిరుగుతున్నారు. ప్రస్తుతం నిన్న అంటే అందరినీ సోషల్ మీడియాలోకి, ఎందుకంటే డైరెక్ట్ మీడియాలో వర్కౌట్ కావట్లేదు కాబట్టి సోషల్ మీడియా ద్వారా ముందుకెళ్ళమన్నటువంటిది పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్తోంది. నిన్న మళ్ళీ ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఒకసారి ఆయన మాట్లాడారు, విందాం. రాష్ట్రంలో ఎవరు ఊహించిన విధంగా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం కింద మార్చిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో ఇంతకుముందు ఎప్పుడు ఊహకు కూడా అద్దేటివి కాదు. ఎవరైనా ఎవరి దగ్గరికైనా వచ్చి గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో ఎప్పుడూ పోటీ పడలేవు అనే మాటలు మనం అంతా వింటూ ఉంటాం. మొట్టమొదటిసారిగా ప్రైవేటు బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే. మొట్టమొదటిసారిగా బడులలో నాడు నేడు కార్యక్రమంతో బడులు రూపురేఖలు మారాయి. మొట్టమొదటిసారిగా 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్తో డిజిటల్ బోధన ఎప్పుడైనా మొదలైంది అంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలోనే మొదలైంది. అనంతపురం నుంచి సూపర్ 6లు సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు, వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైనింగ్ చేసుకోవాలన్నా, ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పునిచ్చి ఈరోజు జరగని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన. ఇది ఓవరాల్గా జగన్ అయితే పిలుపునిస్తున్నాడు. ఇంతవరకు అయితే స్పందన చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మరి ఏమైనా స్పందిస్తారా చూడాలి.